హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ హ్యాపీ సండే. సో సండే స్పెషల్గా నేనైతే నాటుకోడి రెడీ చేస్తున్నానండి. ఇక్కడ నాటుకోడి ప్రిపరేషన్ అనేది నేను ఆల్రెడీ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నానండి. ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కువ మసాలాలు అవి వేయకుండా జస్ట్ మనకి ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనము ఈ నాటుకోడి అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నాటుకోడి నార్మల్గా చేయాలి అని అంటే కొద్దిగా టైం ఎక్కువగా పడుతుందండి. అందుకని నేను ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేసేస్తున్నాను. ఒక 5 విజిల్స్ రానిస్తే కర్రీ అనేది చక్కగా ఉడికిపోతుంది అనమాట. సో తర్వాత విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, అలాగే గరం మసాలా వేసేసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో ఒక 15 to 20 మినిట్స్ ఉడకనిస్తే చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా నేను ఎటువంటి మసాలాలు ఇంకేమీ వేయలేదండి. జస్ట్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 2 మాత్రమే యాడ్ చేశాను. అలాగే ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మా అబ్బాయి వాళ్ళ డాడీ కోసం ఒక కేక్ అయితే తీసుకొచ్చాడండి తన పాకెట్ మనీతో. ఇక వాళ్ళ డాడీతో కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాడు అనమాట దగ్గరుండి. అబ్బా డాడీ కట్ చేస్తారులే, దగ్గరుండి కేక్ కటింగ్ చేపిస్తున్నా. డాడీకి వచ్చి పెద్ద మొక్క హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. అటు తిరుగురా. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. ఇంతకీ ఈ మనీ ఎవరిది అనుకుంటున్నావు? నందన్ పాకెట్ మనీ, అలా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చినవి. ఏ బ్రో, అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండ్ హ్యాపీ సండే. బాగుందా? బాగుంది. అచ్చా హై. దా. ఈరోజు ఫాదర్స్ డే అనుకోకుండా ఈరోజు మీ ఫేవరెట్ ఏంటది? నాటుకోడి. నాటుకోడి. నాటుకోడి అండ్ వైట్ రైస్. కాలుతుంది కాలుతుంది కాలుతుంది. మీద పడుతుంది చూసుకో. ఉడికిందా బాగా? ఫేవరెట్ నాటుకోడి రెడీ. రెడీ. కొత్తిమీర ఉంటే వేయచ్చు. నో కొత్తిమీర. సో ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్గా నాటుకోడి పులుసు అయితే చేశానండి. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు ఈరోజు ఏం స్పెషల్ చేశారో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ మా వారికి అయితే వడ్డిచ్చేస్తున్నానండి నాటుకోడి కూర. ఇక ఆయన తిని ఏం చెప్తారో చూద్దాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. నేను ఎటువంటి మసాలాలు అవి ఎక్స్ట్రాగా ఏమి వేయనండి. మన ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే నేను కర్రీ అనేది రెడీ చేస్తాను అనమాట. వేడి వేడి నాటుకోడి. వేడి వేడిగా ఉందా? వేడి వేడి నాటుకోడి.
ఎలా ఉందో చెప్తే కొంచెం మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. సూపర్ ఉంది. బాబా సూపర్ నైస్. సో ఫ్రెండ్స్, ఈ సండే మా వారికి ఇష్టమైన నాటుకోడి పులుసు, అలాగే ఫాదర్స్ డే స్పెషల్గా మా వారితో కేక్ కటింగ్తో అయితే ఈ సండే కంప్లీట్ అయిందనమాట. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.